హైవేస్ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి డాక్టర్కి సంబంధించి మన గతంలో మాట్లాడుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లకి నిజంగానే కొన్ని చోట్ల రక్షణ లేదు, ఇంకొన్ని చోట్ల వచ్చేసి డాక్టర్లే కరెక్ట్గా లేరని మాట్లాడుకున్నాం. సో డాక్టర్ రక్షణ గురించి మాట్లాడుకున్నట్టయితే సేఫ్టీ స్టాండర్డ్స్ పెంచారు, సెక్యూరిటీ పెంచారు అనుకుంటూ ఉన్నాం కదా. గవర్నమెంట్ ఆసుపత్రులు ఇప్పటికీ ఎంత ఘోరంగా ఉంది అంటే కలాంగర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి క్యాన్సర్ ఆసుపత్రి చెన్నైలో ఉంటుంది. వీడికి విఘ్నేష్ అనేవాడు వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేసిన అతని పేరు డాక్టర్ బాలాజీ జగన్నాథన్. ఓకే, అతనికి ఆల్రెడీ ఫేస్ మేకర్ అవన్నీ అమర్చున్నాయి ఆ డాక్టర్కి. ఇతను వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మెడిసిన్స్ అవన్నీ రాశాడు. క్యాన్సర్ పేషెంట్ కదా, సో రికవర్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైం. మా అమ్మ రికవర్ అవ్వట్లేదు అండ్ ఆరోగ్యం ఇంకా కూడా దారుణంగా తయారవుతుందని చెప్పేసి వాడు కత్తి తీసుకొచ్చుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆసుపత్రిలోనే పస 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 అక్షరాల 7 పోట్లు, దేవుడి దేవుడు అతను బతికాడు, ఆసుపత్రి ట్రీట్మెంట్ నడుస్తాం, 7 పోట్లు పొడిచి ఆ కత్తి మీద ఉన్నటువంటి బ్లడ్ నీట్గా తుడిచేసుకొని కత్తి మడిచి జైల్లో పెట్టుకున్నాడు. ఇది అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు గమనించారు. వాడిని ఇంకా వెళ్ళిపోబోదంటే పట్టుకున్నారు. మరి వాళ్ళ అమ్మ మీద అంత ప్రేమ ఉందో లేదంటే పిచ్చి పట్టిందో అడిగి తెలియదు, కానీ పొడిచాడు, పరిగెడతాం కాదు ఏం లేదు, నార్మల్గా వెళ్తున్నాడు. బట్ వాడిని చూసిన వాళ్ళు గమనించిన వాళ్ళు చూసేసి ఒరే వాడు డాక్టర్ పొడిచాడు పట్టుకుంటారు అనేటప్పటికి ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని కొడుతూ ఉంటే ఒక ఆమె వచ్చి పట్టకుండా ముందు పోలీసులు ఫోన్ చేయన్నారు, పోలీసులు వచ్చి వాడిని పట్టుకున్నారు. పట్టుకుని నా తీసుకెళ్ళిపోయారు. డాక్టర్ బాలాజీ జగన్నాథన్ వచ్చేసి దేవుని దేవల్ల బతికే ఉన్నాడు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఇక వాళ్ళ అమ్మ, ఆమెకి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. ఎందుకు పొడిచేవి ఏంటంటే మా అమ్మకి రాయాల్సిన మందులు రాయకుండా వేరే మందులు రాశాడు, తేడా కొట్టినట్టుంది అని నాకు అనిపించి నేను పొడిచాను అన్నాడు. సో ఇక్కడ కూడా నాకు మరలా అనిపిస్తుంది మేబీ వాంటెడ్గా ఈ క్రియేట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ అమ్మకి మందులు వేరే రాశాడు అన్నట్టు. బట్ అతన్ని చంపమని చెప్పేసి రెండు సుపారీ ఇచ్చుంటారు నాకు అయితే అనిపిస్తూ ఉంది, లేదా ఇది పిచ్చన పెట్టి ఉండాలి. సో ఇప్పటికీ డాక్టర్లకి రక్షణ లేదు అనడానికి ఇదే ఎగ్జాంపుల్.